దావీదు గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏ రాయిని తీసుకొని వెళ్ళాడు? నున్నటి రాయిని తీసుకొని వెళ్ళాడు. సహజంగా రాయి గరుకుగా ఉంటుందా, నున్నగా ఉంటుందా? గరుకుగా ఉంటుంది. మరి ఇది ఎలా నున్నటి రాయి అయింది? ఏటిలో ఉన్నప్పుడు నీటి ప్రవాహం వచ్చి పదే పదే కొట్టటాన్ని బట్టి గరుకురాయి గరుకుతనాన్ని పోగొట్టుకుని నున్నటి రాయిగా మారిపోయింది. ఏటిలోయ అని విన్నాం కదా, సంఘము ఏటిలోయకు గుర్తు. మనం రాళ్ల లాంటి వాళ్ళం. మనమందరం ఎవరిమి? గరుకుతనం కలిగిన వాళ్ళం, దుడుకుతనం కలిగిన వాళ్ళం, ఎన్నో బలహీనతలు కలిగిన వాళ్ళం. గరుకురాళ్ళుగా ఉన్న మనలను సంఘం అనే ఏటిలోయకు తీసుకొచ్చి వాక్యం అనే నీటి ప్రవాహం చేత కొడతా ఉంటాడు. మారో, నీ చూపు మార్చుకో, నీ నడవడిక మార్చుకో, నీ హావభావాలు మార్చుకో, నీ బుద్ధి మార్చుకో, నీ స్వభావం మార్చుకొని వాక్యం అనే నీటి ప్రవాహం చేత పదే పదే కొడుతూ ఉంటాడు. దేవుడు వాక్యం